ఎలా ఉందిరా అని ధనుష్ పక్కన కూర్చుంటూ అడిగాడు హేమంత్. ఓకేరా, కొద్దిగా నొప్పిగా ఉందంతే అని ధనుష్ బదిలిస్తుంటే 2 జ్యూస్ గ్లాసెస్ పట్టుకొని రూమ్లోకి వచ్చింది సుభద్ర. వస్తూనే 2 గ్లాసులను ఇద్దరి చేతులకు అందిస్తూ, ఆ మహాదేవుని దయ ఇంకా మా మీద ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నా కొడుకు ఏమయ్యేవాడు అని చిన్నగా కన్నీరు పెడుతుంది. మంచి వాళ్ళకు భగవంతుడు ఎప్పుడు మంచి చేస్తాడంటే, అయినా మీరు భయపడకండి, వానికి నేనున్నాను అంటూ జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టాడు హేమంత్. సుభద్ర చిన్నగా నవ్వుతూ, మీరెప్పుడు ఇలానే ఉండాలనేది నా ఆశ, అందుకే నాకు నచ్చిన తోచిన విధంగా మిమ్మల్ని కలిపే ప్రయత్నం చేస్తుంటా అని తన మనసులోని ఉద్దేశాన్ని బయటకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆమె. ఆమె మాటలు ధనుష్కి అర్థమయ్యాయి, కానీ హేమంత్కి అర్థం కాలేదు. ఇంకా చెప్పాలంటే అతను ఆమె మాటల మీద అంత దృష్టి పెట్టలేదు. కొంత సమయం మాటల్లోనే గడిచిపోయాక, మీరు వంట రెడీ చేస్తా, ఈరోజు కమలకు వంట చేయొద్దని చెప్పు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుభద్ర. ఆమె వెళ్ళిపోగానే, రే హేమంత్, మాలిక కనిపించడం లేదు, ఇప్పుడు ఓకే కదా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు ఆందోళనగా ధనుష్. మాలిక పేరు రాగానే హేమంత్ హావభావాలు మారిపోతాయి. క్షణాల్లో అతని ముఖం మీద ఒక చిరాకు పేరుకుపోతుంది. అదే చిరాకుతో, ఇప్పుడు ఆమె గురించి అవసరమా అని పాకెట్లోనున్న ఫోన్ని బయటకు తీస్తాడు. అదేంట్రా అలా అంటావు, ఏమైంది అని అడిగిన ధనుష్ ప్రశ్నకు బదులివ్వడం మానేసి కమలకు కాల్ చేస్తాడు. ఆమె కాల్ లిఫ్ట్ చేయగానే, హా కమల, నాన్నమ్మని తీసుకొని సుభద్ర ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాయి, ఇవాళ డిన్నర్ ఇక్కడే అని ఫోన్ కట్ చేస్తాడు. సరేరా, రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు హేమంత్. రే హేమంత్ అని అతన్ని ఆపుతాడు ధనుష్. వెనక్కి తిరిగిన హేమంత్ వైపు చూస్తూ, నాకు ఆన్సర్ చెప్పలేదు ఇంకా అని ప్రశ్నిస్తాడు. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న హేమంత్, అనవసరమైన విషయాల గురించి, అనవసరమైన వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్, సో లీవ్ ఇట్, వదిలేరా అని సమాధానం ఇస్తాడు. నిజానికి ఒక అమ్మాయి గురించి హేమంత్ ఇలా మాట్లాడడం కొత్తేమీ కాదు, కానీ అతను మాలిక విషయంలో కూడా ఇలాంటి ఉద్దేశంతో ఉంటాడని ధనుష్ అస్సలు అనుకోలేదు. ఎందుకంటే మాలికను అతను చాలా దగ్గరగా చూశాడు. ఆమెను కలిసిన తర్వాత అతనిలో కొద్దో గొప్ప మార్పు వచ్చింది. అందుకే అతని వైపు తీక్షణంగా చూస్తూ, ఏం జరిగిందిరా అని గంభీరంగా ప్రశ్నిస్తాడు. నథింగ్, అయినా ఆమె నువ్వు అనుకున్నంత గుడ్ పర్సన్ ఏమీ కాదు, ఇక నుండైనా ఆమె గురించి ఆలోచించడం మానేసి కూల్గా ఉండు అని ముందుకు నడుస్తాడు హేమంత్. అతను ఆ గది తలుపు దాటుతాడు అనగా, ఆమె గుడ్ పర్సన్ కాదని నువ్వెలా చెప్తున్నావురా, అంతలా ఏం చేసింది ఆమె అని ధనుష్ అనగానే కోపంగా వెనక్కి తిరుగుతూ, మీ అమ్మను చెంపదెబ్బ కొట్టింది అని బిగ్గరగా అంటాడు. ఆ మాట వినగానే ధనుష్ ఆశ్చర్యంతో అలానే ఉండిపోతాడు కొన్ని క్షణాలు. వాట్, నువ్వు చెప్తుంది నిజమా అని అనుమానంగా హేమంత్ వైపు చూస్తాడు ధనుష్. నిజానికి ఏ రోజైతే తనని మాలిక కొట్టింది అని సుభద్ర చెప్పిందో ఆ రోజు హేమంత్కు మాలిక మీద పీకల దాకా కోపం వచ్చింది. కానీ తర్వాతి రోజు వరకు ఆలోచన రాగానే జస్ట్ ఆమెతో సుభద్రకు ఒక సారీ చెప్పిస్తే మ్యాటర్ అక్కడికి క్లోజ్ అవుతుంది అనుకున్నాడు. అలా అనుకున్నాడు కాబట్టి పురుషోత్తం దగ్గర వాళ్ళ గురించి స్టాండ్ తీసుకొని మాట్లాడాడు. కానీ గడిచిన ఈ 2 రోజుల్లో మాలిక బిహేవియర్ మీద అతనికి విసుగు పుట్టింది. అందుకే ఇక ఆమె గురించి ఆలోచించడం మానేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. నువ్వు నమ్మలేకపోయినా అది నిజం. నువ్వు నీ ప్రాణాలను పణంగా పెట్టి ఆమెను సేవ్ చేస్తే ఆమె నీకు ప్రాణమైన మీ అమ్మ చెంప మీద కొట్టింది, ఇన్సల్ట్ చేసింది. అందుకే అంటా నేను, ఎవరిని అంత పిచ్చిగా బిలీవ్ చేయకురా అని. కానీ నువ్వు ప్రతిసారి నేనే తప్పుగా ఆలోచిస్తున్నా అని చెప్పి నా నోరు మోయిస్తావు. ఈరోజు చూడు, కనీసం నువ్వు ఆమెకు హెల్ప్ చేసావన్న విషయం కూడా మర్చిపోయి మీ అమ్మ మీద చేయి చేసుకుంది. బ్లడీ ఈడియట్, సెన్స్లెస్ పీపుల్స్ అని నోటికి వచ్చినట్టు తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హేమంత్. అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కాక తలపట్టుకున్నాడు ధనుష్. మాలిక నిజంగా చేసుంటుందా అలా? నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఒకవేళ చేయకపోతే వీనికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి?
అని ఆలోచనలో మునిగిపోతాడు. మామూలుగా వేరే వాళ్ళు ఎవరైనా ఆ పని చేశారు అంటే ధనుష్ రక్తం మరిగిపోతుంది. కానీ మాలిక అలా చేసింది అనేసరికి అతనికి నమ్మశక్యంగా అనిపించటం లేదు. ఆలోచన అలల్లో కొట్టుకుపోతున్న అతన్ని సుభద్ర పిలుపు బయటకు లాగడంతో ఈ లోకంలోకి వచ్చాడతను. అటుగా చూసిన అతనికి జగదీశ్వరుని తీసుకొస్తున్న సుభద్ర కనిపిస్తుంది. జగదీశ్వరుని చూడగానే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చి నార్మల్ అవుతాడు. బాజీ ఇప్పుడు ఎలా ఉంది అని అతని ముఖం వైపు ప్రేమగా చూస్తూ అడిగింది జగదీశ్వరి. ఏంటా సౌండ్ అని సౌండ్ వచ్చిన వైపు చూస్తాడు. మెడలో బంగారు గొలుసు వేసుకున్న ఒకడు. ఏదో కింద పడినట్టుందన్నా అని వాడి పక్కనోడు అనగానే ఎవరివో అడుగుల చప్పుడు వినిపించడం స్టార్ట్ అవుతుంది. కంగారు కలిసిన స్వరంతో తన చుట్టూ ఉన్న 5గురి వైపు సీరియస్గా చూస్తూ, రేయ్ నాకెందుకో చాలా డౌట్గా ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి, అందరూ పట్టుకోనరా అని ఎదురుగా ఉన్న టేబుల్ మీద నుండి ఒక్కొక్క గన్ వాళ్ళకి ఇస్తాడు. మళ్ళీ ఎవరివో అడుగులు చప్పుడు వినిపించడంతో ఒక్కసారిగా అందరు అలర్ట్ అవుతారు. అప్పుడే వాళ్ళ చూపులు కిటికీ పైన పడుతుంది. అటుగా చూసిన వీళ్లకు ఆ కిటికీ తలుపు ఒకటి కొద్దిగా తెరిచి ఉండి అటు ఇటు కొట్టుకుంటున్నట్టుగా కనిపించడంతో, రే నువ్వు వెళ్ళి చూడు, బయట ఎవరున్నారేమో అని ఒకరిని ముందుకు తోస్తాడు. అందరిలోని ఇప్పుడు భయం యొక్క సెగ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాడు కూడా మెల్లమెల్లగా వచ్చి ఆ తలుపుని తీసి బయటకు చూసే ప్రయత్నం చేస్తాడు. కానీ బయట ఎవ్వరూ కనిపించరు. అప్పుడే గాలి కొంచెం వేగంగా వీయడంతో ఆ డోర్ మళ్ళీ టపటపా కొట్టుకుంటుంది. గాలికి అన్న అంటూ ఆ వ్యక్తి తన మాటను పూర్తి చేసే లోపే బయట నుండి వేగంగా దూసుకువచ్చిన ఒక కర్ర లాంటిది వాని ముఖాన తాకుతుంది. మరుక్షణం అమ్మా అని అరుస్తూ ముక్కు నుండి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ కింద పడిపోతూ ఉంటే, ఏమైందిరా అని మిగిలిన నలుగురు అటువైపు కదులుతారు. వాళ్ళు అలా 4 అడుగులు వేశారో లేదో ధడేలుమని ఆ గది తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తుంది పోలీస్ సైన్యం. అనుకోకుండా అంతమంది పోలీసులను ఒకేసారి అక్కడ చూసేసరికి ఏం చేయాలో అర్థం కాక బిత్తర చూపులు చూస్తుంటారు అందరూ. వాళ్ళు ఎంతలా అయోమయంలో మునిగిపోయారంటే వాళ్ళ చేతుల్లో కూడా వెపన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా దాడి చేయవచ్చు అనే విషయమే మర్చిపోయారు. నిజానికి వాళ్ళు దాడి చేసిన పెద్దగా ఒరిగేదేం లేదనుకోండి. వాళ్ళని చూస్తూ, అన్న చూస్తుంటే మనం దొరికిపోయినట్టున్నామే అంటాడు ఆ రోజు మాలిక వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని వచ్చిన వాడు. వాని మాటలు పూర్తయ్యాయో లేదో అక్కడున్న పోలీసులు ఒకవైపు జరగడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ మధ్యలో నుండి స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నాడు శరత్.